జ్ఞానార్థవాచకం గకారం కాగా నశ్చ నిర్వాణము అర్థదాయకం. అంటే మోక్షమునకు అణ అనే శబ్దము నకారము ప్రతీకగా వివరింపబడి ఉంది. జ్ఞానార్థవాచకో కశ్చ నశ్చ నిర్వాణవాచక. ఒకటి జ్ఞానం కలిగించడం, రెండవది మోక్షం ప్రసాదించడం. ఏమీ తెలియని వారికి ఇది సంగతి, ఇది విషయము అని జ్ఞానోపదేశం చేస్తే ఆ పిమ్మట వారు కోరుకునేది ఏమిటి? ఈ ప్రపంచం నుంచి విముక్తి, ముచిల్ మోక్షనే. ఇది మోక్షం అంటే కైవల్యము, అంటే విడుదల. దేని నుంచి? సంసార సాగర బాధల నుంచి, భౌతికమైనటువంటి సుఖదుఖముల లాలస నుంచి, జిజ్ఞాస నుంచి అని చెప్పుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేదెవరు? గ అనే శబ్దంతో ప్రారంభమయ్యేటటువంటి గణపతి. ఈ గణపతిని గణ్యత ఇది గణః అని అమరకోశం వివరిస్తుంది. లెక్క పెట్టబడునది అని అర్థం. అలాగే సంఘాతి ప్రమథే గణః, గణ ప్రమథ గణములన్నింటికీ కూడా నాయకుడైనటువంటి వాడు గణపతి. తయోరీశం పరం బ్రహ్మ. ఇక్కడ తయ అవి రెండు ఏమున్నాయి? ఒకటి జ్ఞానము, రెండవది నిర్వాణము. ఈ లోకంతో కూడా పనిలేనటువంటి సచ్చిదానంద స్థితిని అనుగ్రహించేటటువంటి స్థితి ఎవరి చేతిలో ఉంది? పరబ్రహ్మం చేతిలో ఉంది. ఆ పరబ్రహ్మమునకే ఉపనిషత్ ప్రపంచమంతా కూడా బ్రహ్మము అని వర్ణించింది. ఆ బ్రహ్మమే గణపతి. అథర్వశీర్షంలో కూడా త్వం బ్రహ్మాస్త్వం తయోరీశః పరం బ్రహ్మం త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్వరం. ఏ పౌరాణిక ప్రపంచమంతా కూడా బ్రహ్మాది దేవతలందరినీ కూడా వర్ణించిందో ఆ ప్రపంచమంతా కూడా ఒకే స్వరూపము, అది గణపతి స్వరూపము. అటువంటి గణపతికి ప్రణమామ్యహం, నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ స్తోత్రం ప్రారంభమవుతుంది. ఒక్కసారి ఆ శ్లోకాన్ని మళ్ళీ అనుసంధానం చేసుకుందామా? గకార జ్ఞానశ్చ వాచకో గశ్చ నశ్చ నిర్వాణవాచకః తయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహం. ఏ ఉపనిషత్ ప్రపంచమైతే ఈ సర్వ ప్రపంచాన్నంతటినీ కూడా బ్రహ్మము, సచ్చిదానంద స్వరూపము అని వర్ణించిందో ఆ బ్రహ్మం గణపతి. అటువంటి గణపతికి ప్రణమామ్యహం.